హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ టీచర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ట్రైనర్ నరేందర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగుంది. సో రీసెంట్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి కదా, సో దాని యొక్క ప్రాసెస్ ఏంటి అసలు? అయితే రీసెంట్ గా మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ పడ్డది. సో గతంలోకి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఒకటి నోటిఫికేషన్ గతంలో తీసుకుంటే మనకి దాదాపుగా 1,00,000 వేకెన్సీస్ వచ్చాయి 2019 లో. సో ఇప్పుడు మనకి జనవరిలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవుతుంది. దాదాపుగా మనకి 32,000 వేకెన్సీ అని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ నోటీస్ లో అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఆ వేకెన్సీస్ ఇంకా 64,000 అప్ టు వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంత డిఫరెన్స్ ఎలా అంటే అది ఒక అపోహనా లేకపోతే మీరు డెఫినెట్లీ మేడం, ఎందుకంటే రైల్వేలు అంటే మనకి వేకెన్సీస్ అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 3 lakhs వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఎక్కువ రైల్వేస్ లో ఎక్కువ ఎంప్లాయీస్ గ్రూప్ డి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువగా అప్లై చేస్తారు, ప్లస్ వేకెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇది గ్రూప్ డి అంటే నాన్ టెక్నికల్ కేటగిరీ. సో ఎందుకంటే మనకి లేబర్ వర్క్ అనమాట, ఇది జస్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, మన ట్రాక్ మెయింటెనెన్స్ కాడ కానీ వర్క్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆల్ ఓవర్ స్టేట్స్ కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు. వేకెన్సీ కూడా మనకి అట్లీస్ట్ 50,000 ఎబో అయితే వస్తుంది. సో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి మనకి జోనల్ కూడా రీసెంట్లీ విజయవాడ వచ్చింది. సో ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా రావడానికి అవసరం ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అట్లీస్ట్ 50,000 వేకెన్సీ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది. సో గతంలో తీసుకుంటే 60,000 వేకెన్సీ పడ్డది 2018 లో. అదే 2019 లో 1,03,000 వేకెన్సీస్ 1,03,000 వేకెన్సీస్ అన్ని జోన్లు కలుపుకుంది. ఆల్మోస్ట్ ఎన్ని అప్లికేషన్స్ వస్తాయంటారు? ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2 crores అప్లికేషన్ వచ్చాయి. 2 crores అప్లికేషన్స్. సో క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది అప్లై చేస్తారు. 2 crores అప్లికేషన్. ఇది ఏంటంటే జోన్ వైజ్ ఉంటుంది. మనకి మన తెలంగాణ సౌత్ రీజియన్ చూసుకోండి, సికింద్రాబాద్ జోన్ ఉంటుంది. ఆ జోన్ నుంచి వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు అనమాట. క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏ జోన్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే మన సికింద్రాబాద్ జోన్ డివిజన్ పరిధిలో జాబ్ రావడానికి అవసరం ఉంటుంది. ఒక లేదు నాకు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, వేరే దగ్గర ఏమో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు జోన్ తీసుకుంటుంది, ఐటీ కాబట్టి ఎక్కువ మంది ఈ గ్రూప్ డి కేటగిరీ అప్లై చేయరు ఫార్మ్స్, వేరే స్టేట్స్ వాళ్ళు చేస్తుంటారు. సో కాబట్టి మనం అక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటే అక్కడ చేసుకోవచ్చు పోస్టింగ్, అట్లా అనమాట. ఎక్కడైనా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో రైల్వేస్ లో. మెయిన్ గా అయితే మనకి వేకెన్సీస్ చాలా వేకెన్సీస్ రైల్వేలో ఎక్కువ మంది అప్లై చేస్తారు. స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనకి ఛాన్సెస్ ఉన్నాయి మేడం. 64,000. ఓకే, సో అంటే దీనికి అప్లై చేసుకోవడానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? అంటే లాస్ట్ టైం చూసినట్లయితే మనకి ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అని ఒకసారి అన్నారు, తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి అన్నారు. బట్ ఈసారి మీరు అన్నట్టు చాలా చేంజెస్ వచ్చాయి అన్నారు కదా, ఈసారి క్వాలిఫికేషన్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎస్ మేడం, గతంలో చూసుకుంటే మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి 2019 లో మనకి భర్తీ చేశారు 1,03,000 ఉద్యోగాలు. కానీ ఈసారి ఏంటంటే చేంజెస్ అయిపోయింది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అని పెట్టారు. రెండు ఉండాలి. గతంలో మెన్షన్ చేశారు వాళ్ళు, అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఒక షార్ట్ నోటీస్ ఇచ్చారు మనకి. ఆ షార్ట్ నోటీస్ లో ఏం మెన్షన్ చేశారు అంటే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లో మనకి 10th ప్లస్ ఐటీఐ రాబోతుందని వాళ్ళు ముందే మెన్షన్ చేశారు. కాబట్టి ఈసారి కూడా మనకి ఈ 10th క్లాస్ వాళ్ళతో ఉద్యోగాలు తక్కువ ఉంటుంది, ఐటీఐ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి 32,000లో 10% ఉద్యోగాలు మాత్రం 10th క్లాస్ వాళ్ళకి. ఆ ఉద్యోగం ఏంటంటే పాయింట్స్ మెన్, అసిస్టెంట్ పాయింట్స్ మెన్ 10th క్లాస్ వాళ్ళకి. రిమైనింగ్ అసిస్టెంట్ బ్రిడ్జి, సిగ్నల్, టెలికామ్ తర్వాత ఇవన్నీ మనకి ఐటీలో వస్తుంది. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఈసారి ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి వేకెన్సీ చాలా తక్కువ వస్తుంది ఈసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 32,000లో 10% మాత్రమే, అంటే దాదాపు 10,000 వేకెన్సీస్ మాత్రం, అది అన్ని జోన్లు కలుపుకొని. సో గతంలో మనకి 10th క్లాస్ 2019 లో మనకి అందరూ ఎలిజిబుల్ 10th క్లాస్ కి. దాంట్లో మనకి 23 రకాల పారా పోస్ట్ అన్ని ఉంటాయి, 23 రకాల పోస్ట్ ఉంటాయి దాంట్లో. తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జి, సిగ్నల్, తర్వాత పాయింట్స్ మెన్, తర్వాత ట్రాక్ మెయింటెనర్ అని. సో ఈ గతంలో నోటిఫికేషన్, కానీ ఈసారి చేంజెస్ అనమాట 10th ప్లస్ ఐటీ అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి పర్టికులర్ గా వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని ఏమైనా ఉందా? ఏం లేదు, ఈ 10th క్లాస్ కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చు. 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు 10th క్లాస్ అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ వాళ్ళు ఐటీఐ చేసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్. సో క్వాలిఫై అవ్వడానికి ఇప్పుడు మీరు ఏమైనా కేటగిరీ వైజ్ మార్క్స్ చెప్పగలుగుతారా? ఫస్ట్ మనకి ఎలా ఉంటాయంటే ఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి ప్రాసెస్ ఫస్ట్ టైర్ 1 సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 100 మార్క్స్ ఉంటుంది. సిబిటి 1 ఎగ్జామ్ 90 minutes టైం. సో 1/3 నెగిటివ్. దీంట్లో మనకి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ పర్టికులర్ దీనికి 25 మార్క్స్ వెయిటేజ్ జనరల్ సైన్స్ కి. ఒకటే సిబిటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ 100 మార్క్స్ కి మనకి అట్లీస్ట్ మనకి జాబ్ రావాలంటే 60 to 70 అబౌవ్ మార్క్స్ రావాలి. ఓకే, మనకి టైర్ 1 కట్ ఆఫ్ కావాలంటే. సెకండ్ టైర్ 2 ఏంటంటే మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే ఫిజికల్ అంటే 1000 kilometer రన్నింగ్ ఉంటుంది. తర్వాత 35 kgs ఉష్క అనమాట, ఇటు మోయడం కానీ 35 kgs, అది సింపుల్ అనమాట. మెయిన్గా సిబిటి 1 ఉంటుంది. అంటే మనకి సిబిటి 1లో మనకి 60 to 70 మార్క్స్ వస్తే యూ కెన్
ఫర్దర్ ప్రాసెస్ క్వాలిఫై ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ కి మనం క్వాలిఫై అయినట్టు 70 మార్క్స్ వస్తే ఈజీగా జాబ్ వచ్చినట్టు. సో గతంలో కట్ ఆఫ్ తీసుకుంటే దాని యావరేజ్ గా అయితే 50 to 60 కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ గా. ఇప్పుడు అండర్ కేటగిరీ తీసుకుంటే 70 అబౌవ్ రావాలి. ఎస్సీ ఎస్టీ అయితే 55 అబౌవ్ ప్లస్ గతంలో తీసుకున్న కట్ ఆఫ్ ఆధారంగా. ఓకే. సో అంటే 1000 కిలోమీటర్స్ అంటున్నారు, 35 kgs మొయ్యాలి అని అంటున్నారు కదా, దీనికి ఏమైనా పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉందంటారా? ఏజ్ లిమిట్ అంటే మనకి దాంట్లో మెన్షన్ చేశారు 18 to 36. 18 to 36 అన్రిజర్వ్ కేటగిరీ. ఇది అన్రిజర్వ్ కేటగిరీ 18 to 36. ఇంకోటి దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్. అంటే ఓబీసీ వాళ్ళకి 3 years తీసుకోండి. దాంట్లో 18 to 36 ఏమో అన్రిజర్వ్ కేటగిరీ, ఓబీసీ ఏమో 3 years 39, వీళ్ళకి 5 years అనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. ఇంకోటి ఫిజికల్ హ్యాండింగ్ కూడా ఎలిజిబుల్ దీనికి. అంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఫిజికల్ ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే. సో అట్లా డిఫరెన్స్ అన్నమాట. ఓకే. అంటే ఓన్లీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోతే వాళ్ళకి ఇంకా జాబ్ వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చింది వాళ్ళకి కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో అంటే దీన్ని ఇప్పుడు ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ప్రాపర్ వెబ్సైట్ ఏంటి సార్? అంటే మనం ఆన్లైన్ కి వెళ్ళిన తర్వాత ఎన్నో వెబ్సైట్స్ చూస్తాం, మళ్ళీ ఇది క్లిక్ చేయండి అది క్లిక్ చేయండి, హెడ్ఏక్ ప్రాసెస్ అది నిజంగా. అయితే మనకి జనవరిలో నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ రీసెంట్లీ ఇచ్చాడు. మనకి జనవరిలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవుతుంది. మనకి సైట్స్ వెబ్సైట్ అంటే గవర్నమెంట్ సైట్ www.secunderabad.org అని కొడితే మన సికింద్రాబాద్ వెబ్సైట్ వస్తుంది. www.secunderabad.org. ఇది నోట్ చేసుకోండి. మీరు ఎవరన్నా సరే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో వెబ్సైట్ www.rrbsecunderabad అన్న కొట్టచ్చు, లేకపోతే ఆర్ఆర్బి కొట్టిన వచ్చేస్తుంది. www.rrbgroup D అని కొట్టిన వస్తుంది. మనకి అప్లై చేసే ముందు మీరు ఏ జోన్ అప్లై చేసుకోవాలో జాగ్రత్త చూసుకోవాలి. మీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ జోన్, అట్లా హుబ్లీ జోన్, తర్వాత త్రివేంద్రం, ఇట్లా జోన్స్ ఉంటాయి. మనకి 19 జోన్స్ ఉంటాయి ఇండియాలో. ఆ జోన్ వైజ్ గా వాళ్ళు వేకెన్సీ ఇస్తారు పారామీటర్ లో. ఆ వేకెన్సీ నువ్వు ఎక్కడైనా అప్లై చేసుకో, ఆల్ ఓవర్ ఇండియాలో. అందరు లోకలే. ఇక్కడ మెయిన్ గా అయితే వేకెన్సీ అప్లై చేసేప్పుడు నీకు ఎక్కడ వేకెన్సీ ఉంది, నీ కేటగిరీలో కూడా కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ చేసుకున్నప్పుడు మీకు కట్ ఆఫ్ ఒకళ్ళు ఎక్కువ కావాలనుకునే, ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ కావాలి నాకు అనుకుంటే వేరే స్టేట్స్ వేసుకోవచ్చు, అక్కడ కూడా ఎలిజిబుల్. కానీ కట్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఇక్కడ అప్లై చేస్తారు. ఎక్కువ రైల్వేస్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేది బీహార్ స్టేట్. ఎందుకు రీజన్ అంటే అక్కడ వాళ్ళ హిందీ ఓన్ లాంగ్వేజ్, అక్కడ హిందీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు రైల్వేకి ప్రిపేర్ అవుతారు. సో ఇండియాలో లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఇన్ రైల్వే సెక్టర్ లో బీహార్ స్టేట్. సో మన వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళు స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు ఇట్లా. అందుకనే ఇక్కడ రీజన్స్ ఏంటంటే కట్ ఆఫ్ పెరగడం కారణం మన వాళ్ళు కాదు, ఇక్కడ వేరే స్టేట్స్ వచ్చి ఇక్కడ అప్లై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ అప్లై చేసి ఇక్కడ లివింగ్ స్టేట్, ఇంకోటి ఇక్కడ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనకి యావరేజ్ గా మీడియం అఫోర్డబుల్ పర్సన్ కూడా ఉండొచ్చు ఇక్కడ లివింగ్ అనమాట. అదే వేరే స్టేట్స్ లో ఇప్పుడు మనకి బెంగళూరు కానీ వేరే కాకుండా లివింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. స్టేయింగ్ ఇప్పుడు 2000 కూడా ఇక్కడ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, రూమ్ రెంట్ కానీ ఇట్లా. సో అక్కడ అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని మన సికింద్రాబాద్ జోన్ కి ఎక్కువ మంది బీహార్ వాళ్ళు కానీ వేరే స్టేట్స్ నార్త్ ఇండియన్స్ అప్లై చేస్తారు. సో అది రీజన్ కట్ ఆఫ్ పెట్టడానికి. కాబట్టి మీరేం చేయాలంటే నాకు కట్ ఆఫ్ తక్కువ ఉండాలి, ఏదో ఒక జాబ్ రావాలి జోన్ లో, రైల్వే ఈసారి గ్రూప్ డిలో. సో లాస్ట్ ఇయర్ కొంతమంది పోయిన వాళ్ళు ఉంటారు, సో ఈసారి జాబ్ కొట్ట ఉంటారు. కాబట్టి ఏంటంటే డిఫరెన్స్ కట్ ఆఫ్ తక్కువ ఉండాలంటే హుబ్లీ జోన్ ఒకటి, మీరు కట్ ఆఫ్ తక్కువ నాకు జాబ్ రావాలంటే ఒకటి హుబ్లీ జోన్. తర్వాత మన సౌత్ లో త్రివేంద్రం జోన్ ఒకటి కేరళ. తర్వాత అటు నార్త్ ఇండియాలో మనకి ఇటు సైడ్ ఏంటి మన అలహాబాద్ సైడ్ అటు సైడ్. అంటే కేటగిరీ వైజ్ తీసుకోండి. అన్రిజర్వ్ అయితే అందరికి ఆల్ ఆర్ ఈక్వల్. సో ఎస్టీ క్యాండిడేట్ అయితే మీరు నా హుబ్లీ జోన్ కానీ తర్వాత ఇటు సైడ్ మన త్రివేంద్రం జోన్ కానీ ఇది చేసుకుంటే అక్కడ ఏంటంటే ఆల్రెడీ కొంచెం వాళ్ళు ప్రిఫర్ చేయరన్నమాట ఈ గ్రూప్ డి కేటగిరీ, అంటే క్లాస్ 4 ఉద్యోగాలు. సో అంటే ఇప్పుడు ఇది అప్లై చేసుకోవడానికి ఫ్రెషర్స్ వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఎక్కడ అప్లై చేయాలి, మీరు చెప్పిన ప్రాసెస్ జోన్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇవేమి తెలియదు అని అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ సెర్చ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ గా దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కాల్ చేయండి, మా టీం వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఓకే. సో ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ, ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది. అది మీరు ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయడం వల్ల మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, లేదు మీరు ఆర్ఆర్బి గ్రూప్ డే ఎగ్జామ్స్ కి, లేదు ఇంకేమైనా గవర్నమెంట్ జాబ్స్ ట్రైనింగ్స్ కోసం చూస్తున్నా కానీ ఇక్కడ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి ఫీ ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి అన్రిజర్వ్ కేటగిరీ, అన్రిజర్వ్ అండ్ ఓబీసీ కేటగిరీ 500 రూపీస్. ఓకే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 250 రూపీస్. 250 రూపీస్ అది మనకి గవర్నమెంట్ ఇచ్చిన. అయితే ఎగ్జామ్ హాల్ రాసిన తర్వాత ఆ ఫీజు రిఫండ్ అవుతుంది రాసిన వాళ్ళకి మాత్రం. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయాలి, రాస్తే ఆ ఫీజు రిఫండ్ అవుతుంది మళ్ళీ మనకి. సో అది ప్రాసెస్ అనమాట. సో మనకి అన్రిజర్వ్ కేటగిరీ ప్లస్ ఓబీసీ వాళ్ళకేమో 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీకి మాత్రం 250 రూపీస్.